సామ్రాజ్యం. నెత్తిన గుడ్డలు మూట పెట్టుకొని వర్తకంపై ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడ ఉంది? గిడ్డంగులు కట్టుకోవడానికి మాకు ఇంత చోటు చాలని మా చంద్రగిరి మహారాజు ముందు జోల పట్టు తిరిగెత్తినప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది లూథర్ఫోర్డ్? నీ బ్రిటిష్ సామ్రాజ్యం పొరపాటును కూడా అలా ఊహించుకోకు లూథర్ఫోర్డ్. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీళ్లు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా నా ఈ పుణ్య భూమిలోనే పుడతాను. నా ప్రజల కోసమే పాటుపడతాను. స్వరాజ్యం ఒకలిస్తే పుచ్చుకునే భిక్షం కాదు, పోరాడి గెలుచుకోవాల్సిన హక్కు, రక్త మాంసాల దారబోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు. ఎక్కడైతే అడుగున్న మనిషి కూడా స్వేచ్ఛవాయుని పీల్చుకోగలుగుతాడో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగగలుగుతాడో, ఎక్కడ భయానికి త్రోవలేదో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టలేరో అటువంటి స్వరాజ్యాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుకుంటున్నాను. ఆవేశపడక ఎలా ఉంటాను లూథర్ఫోర్డ్? ఎండకి ఎండుతూ వానికి తడుస్తూ రేయం పగళ్ళు శ్రమించి అరపూట అన్నాన్ని నోచుకోలేని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమానపరంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తల్లిపాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సొమ్మసిల్లిన పసిబిడ్డలు. వీళ్ళందరినీ చూసి ఆవేశపడక, ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది లూథర్ఫోర్డ్. అక్కడ నీటి ప్రవాహంలో కరిగిన గుండె కరుడు కట్టింది, నీ ప్రాణాలపై పగబట్టింది. రేగని అగ్ని జ్వాల చల్లారదు. ఆఖరికి తెల్ల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పు డేరులే, ఈ రక్త మాంసాలే, ఈ జీవన మరణ పోరాటమే. ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరులై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను పెల్లడిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ బేరి, స్వతంత్ర నినాదం, జంధ్యా భారతం. గాలిలో గాలినై, నిప్పులో నిప్పునై, నా ప్రజలు పాడుకునే సమర గీతాన్నై బ్రిటిష్ వారి సామ్రాజ్య శక్తులను గెలుస్తాను. నా ప్రజల గుండెల్లో భారత